ఇవాళ చాలా కమ్మగా ఉండే అటుకుల పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సులువుగా కూడా అయిపోతుంది. ఒక హాఫ్ కప్ పెసరపప్పు బాగా డ్రై రోస్ట్ చేసి మంచి స్మెల్ వచ్చేదాకా తీసి శుభ్రం చేసుకొని కుక్కర్లోని ఒక 4 నుండి 5 విజిల్కి ఉడికించాలి. తగినంత వాటర్ వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎండు కొబ్బరి కూడా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక కప్పు బెల్లం, అందులోని పావు కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని మాత్రమే కరిగించండి. మనమేమి తీగపాకం అవేం చూడట్లేదు. జస్ట్ మనకి బెల్లం కరిగిపోయి కొంచెం పాకం జిగురుగా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఉడికించిన పెసరపప్పు వేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, పలుగ్గా ఉంది, పూర్తిగా ముద్దైపోలేదు. అలా ఉండాలి పెసరపప్పు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అటుకుల్ని బాగా శుభ్రం చేసుకొని మనం తయారు చేసిన బెల్లం ఇంకా పెసరపప్పు మిక్చర్లో వేయండి, బాగా కలపండి. ఈ బెల్లం నీళ్ళలోని మనకి ఈ అటుకులు బాగా ఉడకాలన్నమాట. సో ఇదిగోండి, కమ్మటి అటుకుల పొంగల్ రెడీ అవుతుంది. సో బాగా అది బెల్లం నీళ్ళని కూడా పీల్చుకుంది కదా. ఇంకా నెక్స్ట్ దీంట్లోని మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అది ఇంకా కొబ్బరి పొడి వేసేసేయండి. ఇంకా దాంతోపాటు కొంచెం యాలకుల పొడి కూడా వేస్తే కమ్మటి అటుకుల పొంగల్ రెడీ. మీరు ఇది సరదాగా స్వీట్స్ తినాలనుకున్నా చేయొచ్చు, లేకపోతే ప్రసాదంగా పెట్టాలన్నా పెట్టచ్చు. చాలా తొందరగా అయిపోతుంది అండ్ అందరూ ఇష్టంగా కూడా తింటారు. నెయ్యి బాగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.